మనుషుల వైపు చూసి మనుషులకు మొరలు చెప్పుకొని మనుషుల మీద ఆనుకున్నంత వరకు దేవుడు జోక్యం చేసుకోవడానికి వెనకాడతాడు. దేవుడు అన్నాడు, నువ్వు మనుషులకు మొర్ర పెట్టు, వారు నీకు ఉత్తరం ఇచ్చేదనలా, నీవు నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. నువ్వు మనుషులను అడుక్కో, నేను నీకు సాయం చేస్తానల్లా, నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగా, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. సో మొదటి విషయంలో ఈ ఒక్క పాయింట్ని మీరు మేజర్గా తీసుకోండి. నీకు క్లియర్గా అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. నేనేం తమిళం చెప్పట్లా, లేదా మలయాళం చెప్పట్లా. ఒక మనిషి వైపు తిరిగి మనిషి మీద ఆనుకున్నందుకు 2 ఏళ్ళు కూర్చోవాల్సి వచ్చింది జైల్లోనే. ఇర్మియా 17:5, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారం చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి మనుషులను ఆధారం చేసుకొని శరీరాలను ఆధారం చేసుకొని యెహోవా మీద